మైలేజ్ ఇటు పంపించేద్దాం. ఖాళీ ఎవరమ్మా ఏళ్ళు చెట్టు బండి ఏమో రాలేవు ఒకడు రానిటట్లేదు. సార్ 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 అటు దండన అటు పట్టు ఏం అవసరం దండన అటు పట్టు సార్ ఇంక సార్ సార్ లాస్ట్లో ఇటు తిరగండి సార్. లాస్ట్లో నిలబడండి. నేను నిన్న మాట్లాడాను, మీరు ఫాలో అవ్వాలి. విజయవాడలో మాట్లాడాను. గత ప్రభుత్వంలో ఆ రోజు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు స్వాహా చేసేదని ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హాన్ని దోచేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. అవన్నీ కాస్త నిదానంగా ఒకటి వెలుకలా వస్తున్నాయి. నిన్న కొంత వచ్చింది, ఇవాళ కొంత వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది. మీరు ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు, దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది, 4వ స్థానం మనం ఉన్నాం. ఇవి ఎందుకు జరిగాయి, దీని మీద విచారణ జరుగుతా ఉన్నాం. అవినీతి అయితే బాగా జరిగింది, కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. 6 నెలలు అయింది, 7 నెలలు పూర్తయినాయి. రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి, చాలామంది మీద ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి, ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు. అంతేగాని మేము ఎక్కడ కూడా ఆదేశించలేదు. అంటే భావ వ్యక్తీకరణ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకైతే తెలియదండి. ఏదైనా కానీ ఏమైనా నేను కూడా వాయిస్ కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి, దాన్ని బట్టి కామెంట్ చేయలేను. ఎవరండి? నాతోటి ఎవరు టచ్లో లేరండి. మీడియాలో అయితే కథనాలు వస్తా ఉన్నాయి. నిప్పులేందే పొగరాదనుకుంటున్నాం.